హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేము రీసెంట్గా గోవా ట్రిప్కి వెళ్ళాం కదా, సో అవే వీడియోస్ అనమాట ఇవి. సో వీడియో అంతా చూసాక మీరు ఎప్పుడైనా గోవా వెళ్ళారా? వెళ్తే ఏ టైంలో వెళ్ళారు? మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తాను. మేము నార్త్ గోవా వెళ్ళున్నాము, సౌత్ గోవా వెళ్ళున్నాం అనమాట. ఇది నార్త్ గోవాలో ఒక 2 days ఉందాం అనుకున్నాము. అక్కడే ఫస్ట్ అయితే అండ్ ఫేమస్ 2 ఉంటాయి కదా బీచ్లు, బాగా అండ్ కాలంగట్ పక్కనే ఉంటాయి. ఒక 1/2 kilometer 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. మేము లంచ్ చేసుకొని అదంతా చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో అరౌండ్ ఒక 5కి అట్లా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 5:36 అవుతుండొచ్చు సన్సెట్ టైంకి ఫస్ట్ బాగాకైతే వెళ్ళామన్నమాట. అక్కడ పార్క్ చేసేసి వెహికల్స్ 2 బైక్స్ తీసుకున్నాము. ఇంకా మావాడైతే ఆడుకోవడానికి వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పానంటే ప్రతి బీచ్లో ఆడుకున్నాడు. వాటర్ అయితే కంపల్సరీ వచ్చింది అందుకు పిల్లలైతే. సో బీచ్లో ఆడాడు, వాటర్లో ఆడాడు, 2 మొత్తం కవర్ చేశాడనమాట. అక్కడ ఉందనమాట బాగా బీచ్ అనేది ఉంటుంది కదా, రాసింది అక్కడ ఉంది. అంత దూరం నడవాలంటే ఆ ఇసుకలో మాకు అవ్వదనేసి మేము ఇక్కడే కూర్చున్నాము. ఎంత జనాలంటే అసలు బాబాయ్, గోవా అంటే నేను విన్నది ఏంటంటే ఎక్కువ రారు జనాలు, జెంట్సే ఎక్కువ వస్తారంటే. ఇప్పుడు వెళ్తున్నారులే ఫ్యామిలీస్, కానీ నేను విన్నది అయితే అదనమాట. కొంచెం క్రౌడీగా ఉంటుంది, జెంట్స్కి అయితే బాగుంటుంది, లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారని విన్నాను. ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసి ఆ మూమెంట్ చూస్తేనైతే ఎందుకు వచ్చాను నేను అనిపించింది నాకు ఒక క్షణం అయితే. కాకపోతే ఆ రోజు మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా సండే రోజే వచ్చింది అనుకుంటా. సో జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. సన్సెట్ అవుతుంది ఇప్పుడే, చాలా క్విక్గా అయిపోయిందనమాట. అలా చూస్తూ ఉండొచ్చు. ఆ మ్యాజికల్ మూమెంట్స్ చాలా బాగుంటాయి. నేనైతే మంచిగా రిలాక్స్ అయ్యాను అనమాట. అక్కడ కూర్చొని మా వాడు ఆడుకుంటుంటే వాడిని చూసుకుంటూ ఇంకా సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాను. చెప్పాను కదా, నాకు అదే అనిపించింది, ఏంది ఇంత జనాలు ఉన్నారు. మేము ముందు రోజే సౌత్ గోవాలో వెళ్ళాము. అదైతే చాలా బీచ్ ఎట్లా ఉందంటే ప్రైవేట్గా ఉంది. అసలు తిప్పి కొడితే ఒక 20-30 మంది లేరు. అది కూడా కొద్దిగా ఫారినర్స్, మన తెలుగు వాళ్ళు కూడా వెకేషన్కి వచ్చినట్టున్నారు. అసలు జనాలే కనిపించలేదు. ఏదో హిడెన్ బీచ్ లాగా ఉందన్నమాట. అది అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. ఆ దగ్గరలో ఉండే మేము అంటే అక్కడ ఒకటే రోజు ఉన్నామని నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఒక రోజు కూడా కాదు, ఒక పూటనే ఎక్కువ క్యాప్చర్ చేయలేదన్నమాట. చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అంతే. అవి నేను షార్ట్స్లో పెడతాను. నాకు అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వెళ్ళిన బీచ్ గోవాలో అదేను, అండ్ నాకు అది బాగా నచ్చింది. ఇంకా కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ కాలంగట్ కూడా వెళ్ళామన్నమాట. పక్కనే ఉంటుంది కదా, ఇంకా జస్ట్ దగ్గరలోనే. బట్ ఇక్కడ షాపింగ్ అదంతా చాలా బాగుంటుంది. గల్లీ మొత్తం షాపింగే, నచ్చినల్లా కొనుక్కోవచ్చు. మనకి మామూలుగా షాపింగ్ అంటే డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అండ్ జనాలు పోయేదే దానికి ఎక్కువగా అదే వైన్స్ ఉంటాయి కదా, రకరకాలు, చిన్నవి పెద్దవి డిఫరెంట్వి, ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే కాజు చాలా బాగుంటుంది. కాజులో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అన్ని రకాల కాజు ఉంటుంది ఇక్కడ అనమాట. అది ఇక్కడ మా వాడు మళ్ళీ ఆ సెషన్ చేసుకున్నాడు అనమాట. అక్కడ వదలలేదు, ఇక్కడ వదలలేదు, ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ మాకు ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకోవడానికి అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఆ లైటింగ్ అనేది మా పైన పడేసి ఫొటోస్ అనేది మంచిగా రాలేదు. సో లైటింగ్ అట్టు పెట్టుకొని నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. నేను ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నా బీచ్లో అన్ని వీడియోస్లో ఇదే డ్రెస్ ఉంటుంది. సో వాటర్లో వేసుకోవడానికి నేను తీసుకున్న ఏకైక డ్రెస్ ఇదే అనమాట, మ్యాక్సీ గౌను. సో అందుకే ఎక్కువ వీడియోస్లో, ఎక్కువ క్లిప్స్లో, ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో అన్నిట్లలో ఇది ఒక్కటే ఉంటుంది. ఇంకా అంతే అనమాట. మళ్ళీ ముందే చెప్తున్నాను, అన్నిట్లలో ఇదే ఉందనుకోవద్దు. అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఫ్లాట్ తీసుకున్నాం అనమాట ఒక 2 daysకి. వ్యూ అయితే చాలా బాగుండే, ముందు స్విమ్మింగ్ పూల్ అది ఉంది. నెక్స్ట్ రేపు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో కొంచెం లెంత్గా పెడతాను. ఈరోజు లేట్ అయిపోయింది కదా అనేసి కొంచెమే యాడ్ చేశాను అనమాట, కొంచెమే తీసాను. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.